పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆరోగ్యపరమైన సమస్యలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయి. కొన్నిసార్లు హాస్పిటల్స్ దాకా వెళ్తుంటా, సమస్య ఏంటనేది తెలియదు. మెడికేషన్ కూడా తీసుకుంటుంటా, అయినా అనారోగ్య సమస్య మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇలా ఆరోగ్యానికి సంబంధించి ఇంట్లో ఏదో ఒక వార్త వింటూనే ఉంటాం. ఈ మధ్య కాలంలో బీపీ, షుగర్, థైరాయిడ్, మరీ ముఖ్యంగా క్యాన్సర్స్ కూడా ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఇలాంటి గందరగోళంలో మనం అంతా కూడా ఉన్నాం కదండి. ఎక్కువ మంది సఫర్ అవుతున్నాం. మరి ఏంటి పరిష్కార మార్గం? అయితే ఒక అద్భుతమైన రోజు మనందరికీ కూడా ముందు ముందు ఉండబోతుంది అని చెప్తున్నారండి గురువుగారు. ఏంటి ఆరోగ్యానికి ఆ రోజుకి ఏంటి రీజన్? ఇదంతా కూడా తెలుసుకుందాం. అసలు ఏంటి ఆ సమస్యకు పరిష్కారం ఆ రోజున ఉందా? అంటే ఉందనే అంటున్నారు గురువుగారు. ఏంటి తెలుసుకుందాం. అయితే ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సంకల్ప మందిర్ నిర్వాహకులు, ప్రముఖ జ్యోతిషులు బ్రహ్మశ్రీ నందిబట్ల శ్రీహరి శర్మ గురువుగారు. మాట్లాడదాం సార్. గురువుగారు నమస్కారం గురువుగారు. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. గురువుగారు, ఆరోగ్యపరంగా చాలా మంది సఫర్ అవుతున్నారు. ఆ రోజును సద్వినియోగపరచుకోండి, అనారోగ్య సమస్యల్ని దూరంగా పెట్టవచ్చు అంటున్నారు. ఏ విధంగా గురుగా ఆ రోజు ఏంటి అసలు? మనకు అందరికీ తెలిసిందేనమ్మా, శివానుగ్రహం గనక ఉన్నట్లయితే అనారోగ్య సమస్యల నుంచి మనం బయటపడతాం. ఎంతో మందికి ఆఖరి దశ వచ్చేంత వరకు ఉండి ఆ శివానుగ్రహం వల్ల సంపూర్ణ ఆయుష్యులుగా జీవించిన వాళ్ళు ఉన్నారు. చిన్నపిల్లలు పుడితేనే బాలారిష్ట దోషములు అంటామే. మరి అటువంటి బాలారిష్ట దోషములు తొలగిపోవడానికి మృత్యుంజయ మంత్ర పారాయణం, హోమం చేస్తాం. అనారోగ్యం వచ్చింది, హాస్పిటలైజ్ అయ్యామంటే టక్కున ఫ్యామిలీ మెంబర్స్ చేసే మొట్టమొదటి పని ఏంటంటే శివాలయానికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేస్తాం. ఇంకా కొంతమంది డబ్బున్న వాళ్ళైతే ఆ యొక్క సంబంధించినటువంటి బ్రాహ్మణుల్ని పిలిపించి మృత్యుంజయ జపము, హోమం చేయిస్తారు. అంటే ఇక్కడ ఏంటి, ఈశ్వరుడు ఆరోగ్య ప్రదాత, అందుకనే మృత్యుంజయుడు. కాబట్టి ఆ పరమేశ్వరు యొక్క అనుగ్రహం ఉంది అని చెప్పడానికి మనకు ఎప్పుడు కూడా కొన్ని సందర్భాలలో, బహుశా నేను సంక్రాంతి సెలవుల్లో ఉన్నప్పుడమ్మా, గ్రంథాలు తిలకిస్తూ ఉన్నప్పుడు నాకు ఒక అద్భుతమైన విషయం గురించి తెలిసింది. అంటే ఈ యొక్క సంబంధించినటువంటి విషయం ఏదైతే ఉందో అది భగవంతుని సంకల్ప ప్రకారమే వచ్చిందని అనుకోవచ్చు. ఎందుకంటే ఆ శివ ప్రేరణ చేతనే నేను చూడడం జరిగింది. చూడగానే ఈ జూలై మంత్లో ఆ అద్భుతమైన రోజు గురించి తెలుసుకున్నాను. ఎప్పుడు జూలై వస్తుందా అని చెప్పి ఎదురు చూసాను. రానే వచ్చింది. ఆ రోజు ఉన్నటువంటి మహత్యాన్ని నేను మాటల్లో వర్ణించలేను. ఎందుకంటే 100 మహాశివరాత్రులు కలిస్తే ఎంత పుణ్యమో ఈ ఒక్క రోజున ఆచరిస్తే అంతటి పుణ్య ఫలితం కలుగుతుందని గ్రంథం ద్వారా మనం తెలుసుకున్న తర్వాత ఇక ఆలస్యం చేయకుండా ఇంతటి మహత్తరమైనటువంటి రోజును నేను ఒక్కడిని ఆచరిస్తే పరిమితం అవుతుంది, నా కుటుంబము, నా స్నేహితులు బాగుపడతారు. కానీ అందరి గురుస్థానంలో ఉన్నాను, అందరికీ తెలియచేయాలనే సదుద్దేశంతో ఆ శివ ఆజ్ఞ ప్రకారమే ఇది తెలిసింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. చక్కగా అనగా ఈ యొక్క సంబంధించినటువంటి కార్యక్రమంలో మీరు, నేను సమిధలం. ఆ ప్రజలు కూడా వింటే, వాళ్ళందరూ చేసుకుంటే కూడా ఆ శివానుగ్రహం ఉన్న వాళ్ళకి ఇప్పుడు ఈ వీడియో చేరుతుంది. శివానుగ్రహం నిజంగా వాళ్ళకి అనారోగ్య సమస్యలు, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు తీరబోయేటువంటి వాళ్ళు మాత్రమే ఈ వీడియో చూస్తారు, చెప్పినటువంటి దాన్ని ఆచరిస్తారు. ఇక ఆలస్యం చేయకుండా వివరాలకు వెళ్ళిపోదామమ్మా. ఎందుకంటే శివుడికి ప్రీతికరమైనటువంటి రోజు సోమవారం, ప్రీతికరమైనటువంటి తిథి కృష్ణపక్ష చతుర్దశి తిథి, శివ జన్మ నక్షత్రం, ఆరుద్ర నక్షత్రం, ఈ 3 కలిసి వచ్చింది జూలై 13వ తేదీన. ఇటువంటి రోజు మనం మిస్ చేసుకున్నామా, 2053లో వస్తుంది. అది మిస్ అవుతే 2070లో వస్తుంది. ఇక గతంలో గనక జరిగినటువంటివి ఎన్ని ఉన్నాయి ఇట్లాంటివి అని చూస్తే ఆశ్చర్యం. అసలు 1999లో ఒకసారి, 1982లో ఒకసారి, 1953లో ఒకసారి, 38లో ఒకసారి, 1911లో ఒకసారి, ఇన్నిసార్లు వచ్చింది. అంటే 1885 సంవత్సరం నుంచి మొదలుకొని 2110 సంవత్సరాల వరకు చూస్తే కేవలం 9 సార్లు మాత్రమే వచ్చిందంటే అతిశయోక్తి కాదు. కాబట్టి ఇంతటి మహత్తరమైన రోజుని చెప్పాలని
ఈ రోజు వరకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్న 10 మందికి తెలియచేయాలి, అవును. అందరూ బాగుపడాలి అనే సదుద్దేశం. చాలా మంది ఇందులో ఆరోగ్యం స్వార్థం ఏంటనంటే ఏంటి? ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని చూసి ఎవరైనా ఆచరించారనుకోని వాళ్ళకి కలిగే మంచిలో భగవంతుడు నాకు కొంత పుణ్యం, నాతో Yes. పాటు ఈ కార్యక్రమం చేస్తున్న మీకు కొంత పుణ్యం. అవును గురువు గారు. ఈ యొక్క కార్యక్రమాన్ని అందరికీ తెలియచేసిన సుమన్ టీవీ యాజమాన్యానికి, అందులో పనిచేసే వాళ్ళకి అందరికీ పుణ్యమే. కాబట్టి ఈ యొక్క వీడియోని ఆశాంతం వీక్షించండి. నచ్చితే చక్కగా 10 మందికి, మీ బంధువులకి, స్నేహితులకి ఈ వీడియోని షేర్ చేసి విషయాన్ని తెలియపరచండి. ఇక ఆలస్యం Yes. చేయకుండా వివరాల్లోకి వెళ్ళినట్లయితే, ఏంటి? ముందు రోజున ప్రధానంగా రాత్రిపూట అల్పాహారం టిఫినే చేయాలి. నేల మీద పడుకుంటే చాలా మంచిది. ధూమపానము, మద్యపానము, మాంసాహారము, దాంపత్య జీవనము పనికిరాదు. ఇక ఆ రోజున మనం తీసుకొచ్చుకోవాల్సినటువంటిది జాజికాయలు దొరుకుతాయి కదమ్మా, జాజికాయల్ని పొడి చేసి ఆ పొడి, అలాగే నేరేడు పండ్లు తెచ్చుకోవాలి. ఒక 1/2 కిలోనో కిలోనో, నేరేడు ఇష్టం పండ్లు ఎవరి చాలు. శక్తి కొలది వాళ్ళది. ఇప్పుడు 50 రూపాయలు పెడితే 1/2 కిలో అవును, వస్తుంది. వచ్చేస్తుంది. తర్వాత బొప్పాయి పళ్ళు పపాయ, బొప్పాయి. తీసుకొచ్చుకోవాలి. ఈ 3 తెచ్చిపెట్టుకోవాలి. మారేడు దళాలు తెచ్చిపెట్టుకోవాలి. ముందు రోజే చక్కగా బట్టతో శుభ్రంగా తడి బట్టతో తుడిచిపెట్టుకోవాలి. గరికను కూడా తెచ్చిపెట్టుకోవాలి. ఇక ఉదయాన్నే నిద్రలేచి కాలకృత్యాదులు తీర్చుకొని చక్కగా సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణం చేయడం, శివ పరివార చిత్రపటానికి జాజి లేదా మల్లెపూల మాల వేయడం, ఆవునేతితో దీపారాధన చేయడం, అలాగే సంబంధించినటువంటి శివ లలిత సహస్రనామ పారాయణం చేసి ఒక చిన్న పండు బీజాఫలం నైవేద్యంగా పెట్టడం. తదనంతరం శివాలయానికి చేరుకోవాలి. ఇక ఈ సందర్భంగా ఏం చేయాలి అంటే, మారేడు దళాలు తెచ్చుకుంటారు కదా, మన కుంకుమ నీటిలో దానిమ్మ పుల్లని ముంచి శ్రీరామ అనే అక్షరం మారేడు దళాల మీద రాయాలి. ఆ విధంగా రాసిన తర్వాత అన్ని ఆకుల మీద ఆ రోజు. తదనంతరం శివాలయానికి చేరుకొని ఏం చెయ్యాలి? అనారోగ్య సమస్యలు అంటే, ప్రధానంగా అనారోగ్య సమస్యలు అంటే ఏంటమ్మా, మంచి డాక్టర్ దొరకనటువంటి పరిస్థితి, సడన్గా హాస్పిటలైజ్ అయిపోయి ఐసీయూలో కానీ ఎక్కడైనా హాస్పిటల్లో ఉంటారు. అలాగే ఇప్పుడు దీర్ఘకాలిక రోగాలంటే షుగర్, థైరాయిడ్, బీపీ, క్యాన్సర్, లివర్ ప్రాబ్లంతో బాధపడుతూ ఉంటుంటారు, పెరాలసిస్, స్ట్రోక్ ఇట్లాంటివి. సో ఇక ఏ హాస్పిటల్ చూసినా ఈ రోగాలతోనే నిండి ఉంటుంటారు. అటువంటి వాళ్ళు, నర్వ్ సిస్టమ్ బాధపడే వాళ్ళు, అటువంటి వాళ్ళు ఏం చేసుకోవాలి దేవాలయంలో చెప్తాను. ప్రతి సమస్యకి కూడా పరిష్కారం 2 రకాలు ఉంటుంది. ఒకటి మానవ పరిష్కారం, 2 దైవ పరిష్కారం. మానవ పరిష్కారం అంటే ఇప్పుడు మనం చెప్పే పరిహారాన్ని వాళ్ళు చేసుకోవడం. దైవ పరిష్కారం అంటే దైవం మంత్రాధీనం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం. కాబట్టి బ్రాహ్మణుల ద్వారా చేయించుకోగలిగేటువంటిది. ఇప్పుడు ఎవరు సరిగ్గా చేస్తున్నారో చేయట్లేదో తెలవట్లేదు. ఏదో గోత్రనామాలు చదివిన వీడియో పెడుతున్నారు, కానీ సంపూర్ణంగా జరిగిందా లేదా తెలియదు, లేదా ఒక హోమమే జరుగుతుంది. అందుకే ఈ యొక్క గ్యాప్ని మనం ఫిల్ చేయడం కోసం, అందరికీ మంచి జరగాలి సదుద్దేశంతో ఆ వృత్తిలో ఉన్నాను కాబట్టి, జాతకరీత్యా అంటే వీక్షించేటువంటి ప్రేక్షకుల జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, అలాగే ఈ యొక్క అరుణాచలంలో కానీ శ్రీకాళహస్తి క్షేత్రంలో కానీ జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, అనారోగ్య సమస్యల నివారణకి, మేష, మిథున, కర్కాటక, సింహ, కన్య, వృశ్చిక, ధనస్సు, కుంభ, మీన రాశిలో జన్మించిన వారికి శనిదోష నివారణ, ఆరోగ్యం కోసం మృత్యుంజయ హోమం, విద్యార్థుల కోసం సరస్వతి దక్షిణామూర్తి హోమం, ప్రయోగ బాధలు, అలాగే ఈ సంబంధించినటువంటి కోర్టు సమస్యలు, శత్రు సమస్యల నివారణకి సుదర్శన హోమము. ఇప్పుడు మార్చి నుంచి ఇప్పటి వరకు పుట్టిన వాళ్ళంతా కూడా ఈ సంబంధించినటువంటి కాలసర్పదోషంలో పుట్టారు. అలాగే ఇంతకుముందు సంవత్సరాల్లో కాలసర్పదోషంలో పుట్టిన వాళ్ళకి ఆ యొక్క దోష నివారణకే రాహుకేతు హోమాదులతో పాటుగా వివాహము, దాంపత్యము, అనారోగ్యము, ఉద్యోగము, పదవి లాంటి సమస్యల నివారణకి లక్ష్మీ హోమ సహిత స్వయంవర కళా హోమము. అలాగే ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నారు కాబట్టి మేష, వృషభ, కర్కాటక, సింహ, ధనస్సు, కుంభరాశిలో జన్మించిన వారికి గురుదోష నివారణ పూజల హోమాలు, మరియు నవగ్రహాల యొక్క దశాంతర్దశల్లోనే అందరికీ కూడా సమస్యలు వస్తాయి కాబట్టి ఆ సమస్యల నివారణకి సంపూర్ణ నవగ్రహ పాశుపత హోమం అనేటువంటిది జరిపించి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమం జూలై 13వ తేదీన మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. కేవలం 54 మందికి మాత్రమే అవకాశం. ఒకవేళ పెరిగితే బ్రాహ్మణులు ఎక్కువగా పెట్టి సశాస్త్రీయంగా, నిజాయితీగా ఈ కార్యక్రమం చేయించడం జరుగుతుంది. సాయంకాలం 4 గంటలకి ప్రారంభమవుతుందమ్మా. ఇది వివరాలు. ఇక చేయాల్సిందల్లా వాళ్ళు ఈ యొక్క చెప్పినటువంటి విషయాలు, గంజివార్చినటువంటి అన్నముని చెప్పినటువంటి వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ తీసుకొని
శివాలయానికి చేరుకొని ముందుగా కుడికాలు తర్వాత ఎడమకాలు కడిగి నోట్లో పుక్కిలించి గాయత్రి మంత్రం చెబుతూ 3 సార్లు పుక్కిలించి ఉమ్మేసి నవగ్రహాల చుట్టూ శివాయ నమః అంటూ 27 ప్రదక్షిణలు చేసి రవి భగవానుడికి శని భగవానుడికి అర్చన చేసుకొని తర్వాత గణపతి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క గణపతికి గణాధిపతయే నమః వినాయకాయ నమః అంటూ 11 కానీ 21 సార్లు కానీ గరికపోచ పెడుతూ నామజపం అర్చన చేసి తదనంతరం నందీశ్వరుడి దగ్గరకు వచ్చి ఎవరికి అనారోగ్యం ఉంటే వాళ్ళు లేదా ఎవరి కుటుంబంలో కుటుంబ సభ్యులు ఉంటారో స్నేహితులు ఉంటారో బంధువులు ఉంటారో వాళ్ళకి ఆ యొక్క సమస్య తీరిపోవాలి, అనారోగ్యం పూర్తిగా తొలగిపోయి మంచి వైద్యుడు మంచి మెడిసిన్ లభించి త్వరగా కోలుకోవాలని నా వంతుగా ఆ పరమేశ్వరుడికి నీవు చెప్పవయ్యా అని చెప్పి ఆ నందీశ్వరుని చెవిలో చెప్పి తదనంతరం సుబ్రహ్మణ్య స్వామి అమ్మవారిని అలాగే స్వామివారిని ఈశ్వరుని దర్శనం చేసుకొని అర్చక స్వాముల వారు అనుకూలిస్తే గర్భాలయంలో, లేకపోతే ఇప్పుడు బయట అన్ని చోట్ల కూడా బయట శివలింగాలు పెడుతున్నారు. అప్పుడు ఆ యొక్క శివలింగానికి తెచ్చుకున్నటువంటి జాజికాయ రసం ఆ రసాన్ని నీటిలో వేసి ఆ నీటితో అభిషేకం చేయాలి. తర్వాత నేరేడు పండ్ల జ్యూస్ ఉంటుంది, ఆ నేరేడు పండ్ల జ్యూస్తో అభిషేకం చేయాలి. తర్వాత బొప్పాయి పండు రసం వాటితో అభిషేకం చేయాలి. తర్వాత తెచ్చుకున్నటువంటి అన్నముతో అభిషేకం చేయాలి. తర్వాత మారేడు దళాలు మరియు గరికతో అర్చన చేయాలి. తర్వాత అవకాశం ఉంటే ఎర్ర జిల్లేడు పుష్పాలతో కూడా అర్చన చేయవచ్చు. ఈ విధంగా చేసి బీజాఫలం నైవేద్యంగా పెట్టాలి. ఒకవేళ ఈ సంబంధించినటువంటి ఆ రోజంతా ఉపవాసం ఉండదలిస్తే రాత్రి శివనామ సంకీర్తన జాగరణ చేయాలి. లేదు ఉపవాసం అంతా ఆ రోజంతా ఉండలేమండి అనుకున్న వాళ్ళు సాయంకాలం 7 గంటలకి మళ్ళీ కాళ్ళు చేతులు కడుక్కొని స్నానం చేయకూడదు సుమా. తదనంతరం దేవాలయానికి చేరుకొని లేదా ఇంట్లోనైనా అర్చన చేసుకొని ఆకాశం వైపు చూసి ఒకసారి నమస్కారం చేసి భోజనం కానీ టిఫిన్ కానీ చేయాలి. ఇక రాత్రి జాగారం ఉండేటువంటి వాళ్ళు ఆ రోజంతా కూడా శివనామ సంకీర్తనతో ఉండి తెల్లవారి కాలకృత్యాదులు తెచ్చుకొని సూర్యుడికి నమస్కారం, సూర్యాష్టకం 6 సార్లు పారాయణ చేయడం, శివ పరివార చిత్రపటానికి జాజిపూలు మల్లెపూల మాల వేయడం, ఆవునేతితో దీపారాధన, శివ లలిత సహస్రనామ పారాయణ, ఒక పండు నైవేద్యంగా పెట్టడం. తదనంతరం అనాథాశ్రమంలో కానీ వృద్ధాశ్రమంలో కానీ మానసిక శారీరక వికలాంగుల ఆశ్రమంలో పండ్లు తినే పదార్థాలు అన్నదానం చేయడం. తర్వాత ఇంటికి వచ్చి భోజనం వండుకున్న పదార్థంలో కొద్ది కొద్దిగా స్వామివారికి పెట్టి నైవేద్యంగా పెట్టి తదనంతరం కుటుంబ సమేతంగా భోజనం కనుక చేసినట్లయితే ఈ యొక్క పూజ పూర్తిగా అయిపోతుంది. ఒక్కటి మాత్రం చెప్తున్నానమ్మా, ఒక్క శివరాత్రి పూజ చేస్తేనే నా అనుభవంలో వచ్చే శివరాత్రి కల్లా వాళ్ళ సంకల్పం నెరవేరింది. అది వివాహమైన, విద్య అయినా, దాంపత్యమైన, అనారోగ్యమైన, ఉద్యోగమైన, పదవి అయినా, సంతానమైన ఏదైనా కానీ మరి అటువంటిది 100 శివరాత్రులు కలిస్తే ఇక వాళ్ళ యొక్క ఫలితాన్ని చెప్పడం ఎంత తొందరలో అంటే వీలైనంత తొందరగా అంటే కార్తీక మాసం లోపల వాళ్ళ యొక్క సంకల్పం నెరవేరుతుంది. అనారోగ్యం నుంచి విముక్తి అయి సంపూర్ణ ఆరోగ్యంతో కార్తీక మాసంలో ఎంతో గొప్ప శక్తితో పరమేశ్వరుని ఆరాధన మళ్ళీ చేసుకుంటారు. ఇక మ్యాక్సిమం ఉగాది లోపల వాళ్ళ సమస్య తీరిపోతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కలిగితే ఎంతసేపు అమ్మ చిటికలో అయిపోతాయి అన్ని పనులు. ఆ అనుగ్రహమే ఈ ఒక్క రోజున మాత్రం సంపూర్ణంగా ఉంటుంది. అందరూ ఆచరించండి. మీకు ఒకవేళ ఈ మీరు చేసుకునే పూజలో ఏమైనా తప్పులు ఉంటాయేమో, మంచిగా చేసుకుంటామనంటే అరుణాచలంలో కానీ కాళహస్తి క్షేత్రంలో కానీ మన పీఠం ఆధ్వర్యంలో జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఆ 13వ తారీఖు మధ్యాహ్నం 3 గంటల లోపల స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు. ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పర బ్రహ్మార్పణమస్తు. చూసారు కదండి, అనారోగ్యపరమైన ఇబ్బందులు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. చాలా పరిష్కార మార్గాల కోసం వెతుకుతూ ఉంటాం. అయితే 100 మహాశివరాత్రులు కలిస్తే కలిగే ప్రయోజనం జూలై 13న ఉందండి. సో ఎంతగానో ఎదురు చూస్తుంటున్నాం కదా. ఎస్ అండి, ఆ రోజుని డెఫినెట్గా ఉపయోగించుకోండి, సద్వినియోగపరచుకోండి, గురుగారు చెప్పినట్టుగా ఆచరించండి. లేదు దైవ భక్తి, దైవ ఆశీస్సులు ఇంకా ఎక్కువగా కావాలి అనుకుంటే కనుక గురుగారు మనకి శ్రీకాళహస్తిలో అరుణాచలం చేస్తున్న క్రతువులో పాల్గొనాలి అనుకుంటే కనుక స్క్రీన్ పై నెంబర్ కనిపిస్తుందండి. మీ గోత్ర నామాదుల్ని నమోదు చేసుకోండి, మంచి ఫలితాన్ని పొందండి. నమస్కారం.